Another milestone in space exploration. About this amazing journey, all going to hide. Behind the darkness, the truth is not seen. Every shadow, every voice. This is a crucial step for our future human lunar mission, inviting you into the world of darkness. Voices or shadows? It's not safe to close your eyes. This darkness will stay with you. The days of sending men to the moon. India is another miracle. Chandrayaan-4 mission. Studs with eerie atmospheric sounds. Use soft but unsettling whispers, witness hollow echoes, and high-pitched dissonant strings. This creates an immediate sense of dread and mystery. Extends for the quiet, chilling intro, conjuring or insidious. Deep drum beats to create a sense of impending doom. Combine this with offbeat but certainly notes to create unease. Tension building, fear-inducing, low bass rumbles, deep drums, the poor string theme of the ring. For the ring, the follows leaves a haunting final impering. Chilling intro calls for the tension, introduce sharp, jarring sounds like loud, violent screeches, sudden high-pitched sips, and madness almost inducing panic, terrifying chaotic, low fear, at a higher tempo, pounding drums, sudden synth stabs, harsh metallic sounds, music reference like iconic stabbing violins or the Texas Chainsaw Massacres, chaotic music. భారతదేశం సూపర్ మిషన్ చంద్రయాన్-4 గురించి తెలుసుకుందాం. నమస్కారం, మీరు చూస్తున్నది ఎస్కే జబ్బార్ ఫర్ యు యూట్యూబ్ ఛానల్. మీకు ఒక పెద్ద వార్త చెప్పాల్సి ఉంది. భారతదేశం మరోసారి అంతరిక్ష రంగంలో తమ సత్తా చాటడానికి సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా చంద్రయాన్ మిషన్కు ఆమోదం తెలిపింది. ఇది రాకెట్ సైన్స్ లో కొత్త అడుగులు వేస్తున్న మరొక మైలురాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం. చంద్రయాన్ ఏంటంటే మన ప్రభుత్వం కొత్తగా ఆమోదించిన చంద్రయాత్ర మిషన్. ఇది ముఖ్యంగా భవిష్యత్లో మానవ సహిత మిషన్లు, అంటే మనుషుల్ని చంద్రుడిపై పంపే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేయడంలో కీలకమైనది. ఇంతకు ముందు చంద్రయాన్ విజయవంతంగా చంద్రుడి ఉపరితలంపై ల్యాండింగ్ చేసింది కదా. ఇప్పుడు చంద్రయాన్ కూడా ఈ విజయాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లనుంది. ఈ కొత్త మిషన్లో ప్రత్యేకం ఏమిటంటే ఇది కేవలం చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ మాత్రమే కాదు, మరిన్ని ప్రయోగాలను కూడా జరుపుతుంది. ఇందులో మనం అందించే కొత్త సాంకేతికతల అభివృద్ధి, నమూనాలను తిరిగి తీసుకురావడం వంటి ముఖ్యమైన లక్ష్యాలు ఉన్నాయి. ఇలాంటి టెక్నాలజీ మనకు భవిష్యత్తులో మానవుల్ని చంద్రుడి మీదకు పంపడానికి ఎంతో అవసరం. చంద్రయాన్ మిషన్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. ప్రధాన లక్ష్యం చంద్రయాన్ ప్రాజెక్ట్ ముఖ్యంగా భవిష్యత్లో మానవుల్ని చంద్రుడి మీదకు పంపేందుకు అవసరమైన సాంకేతికత అభివృద్ధి చేయడంలో దృష్టి సారిస్తుంది. ఇది చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం మాత్రమే కాకుండా లూనార్ నమూనాలను తిరిగి భూమికి తీసుకురావడం వంటి ప్రధాన ప్రయోగాలను చేయనుంది. తాజా ఆమోదం సెప్టెంబర్ 2024లో భారత కేంద్ర కేబినెట్ ఈ మిషన్ కి ఆమోదం తెలిపింది. ఇది భారత అంతరిక్ష పరిశోధనలో మరో పెద్ద ముందడుగుగా పరిగణించబడుతుంది. భారత అంతరిక్ష సత్తా ఇస్రో, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇప్పటికే చంద్రయాన్ మరియు చంద్రయాన్తో ఎంతో విజయవంతమైన ప్రయోగాలను నిర్వహించింది.
ఈ మిషన్లు మనకు చంద్రుడి ఉపరితల వివరాలు తెలియజేయడంలో కీలక పాత్ర వహించాయి. భవిష్యత్తు ప్రయోజనాలు: చంద్రయాన్ ద్వారా అభివృద్ధి చేసే సాంకేతికతలు లూనార్ శాంపిల్స్, మట్టి మరియు రాళ్లు సేకరించడం ద్వారా మనకు చంద్రుడిపై మరింత శాస్త్రీయ అధ్యయనాలు చేయడానికి మార్గం చూపుతాయి. భారత అంతరిక్ష పరిశోధనకు అంతర్జాతీయ గుర్తింపు: ఈ మిషన్ విజయవంతమైతే భారత్ అంతరిక్ష రంగంలో తమ సత్తా మరోసారి నిరూపిస్తుంది మరియు భవిష్యత్ మానవ అంతరిక్ష ప్రయోగాల కోసం మనకు మానవ సహాయ సాంకేతికత అందుబాటులోకి వస్తుంది. ఈ వివరాలు మీకు ఆసక్తికరంగా అనిపిస్తే మరిన్ని సమాచారాల కోసం ఇస్రో అధికారిక వెబ్సైట్ లేదా సంబంధిత సమాచారం కలిగిన వార్తా వ్యాసాలను చూడవచ్చు. ఎంత ఖర్చు అయింది? కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ కి భారీగా పెట్టుబడులు పెట్టింది, ఎందుకంటే ఇది కేవలం విజ్ఞానపరమైన ప్రాజెక్ట్ మాత్రమే కాదు, భారతదేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో అంతరిక్ష రంగంలో అగ్రగామిగా నిలబెడుతుంది. చంద్రయాన్ విజయవంతమైతే మనం మానవులు చంద్రుడిపై అడుగుపెట్టే రోజులు దూరం కాదు. చంద్రయాన్ ప్రాజెక్ట్ కోసం భారత ప్రభుత్వం అందుకున్న ఖర్చు ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు, కానీ గత చంద్రయాన్ మిషన్లో సుమారు 615 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. చంద్రయాన్ కూడా సాంకేతికత అభివృద్ధి, మానవ సహిత మిషన్లు వంటి కీలక లక్ష్యాలు ఉన్నందున ఈ ప్రాజెక్ట్ కి కూడా భారీ వ్యయం కావచ్చు. సాధారణంగా ఇలాంటి అంతరిక్ష మిషన్లు అభివృద్ధి, ప్రయోగం, శాస్త్రీయ పరిశోధనల కోసం భారీ బడ్జెట్ కేటాయిస్తారు. ప్రభుత్వం ప్రస్తుతం 1.8 లక్షల కోట్ల రూపాయలు నిధులను వ్యవసాయం మరియు సంక్షేమ కార్యక్రమాలపై కూడా ఖర్చు చేయాలని యోచిస్తోంది. ఖర్చు గురించి పూర్తి సమాచారం కోసం ఇస్రో నుంచి అధికారిక ప్రకటన రాగానే స్పష్టత వస్తుంది. చంద్రుడిపై మానవుడిని మనం పంపించగలమా? ఇప్పటి వరకు భారతదేశం చంద్రుడిపై మానవుడిని పంపడానికి ప్రయత్నించలేదు, కానీ ఇస్రో ప్రస్తుతం ఈ దిశగా అడుగులు వేస్తోంది. చంద్రయాన్ వంటి ప్రాజెక్టులు భవిష్యత్తులో మానవ సహిత మిషన్లకు అవసరమైన సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇప్పటికే చంద్రయాన్ మరియు చంద్రయాన్ వంటి విజయవంతమైన మిషన్లను చంద్రుడిపై ప్రయోగించింది. అయితే ఇస్రో ప్రస్తుతం గగన్యాన్ అనే ప్రాజెక్ట్ మీద కూడా దృష్టి పెట్టింది. ఇది మనుషుల్ని అంతరిక్షంలోకి పంపించే భారతదేశ తొలి మిషన్ గా నిలవనుంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే భవిష్యత్తులో మానవుడిని చంద్రుడిపై పంపడం సాధ్యమవుతుందని అంచనా వేస్తున్నారు. మార్కిన ఎలన్ మస్క్ సంస్థ స్పేస్ వంటి ప్రైవేట్ సంస్థలు కూడా చంద్రుడిపై మానవులను పంపడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అందువల్ల భవిష్యత్తులో మనం చంద్రుడిపై భారతీయులను చూడటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇస్రో యొక్క నిరంతర శ్రమ, సాంకేతిక అభివృద్ధి మరియు అంతర్జాతీయ సహకారంతో భారతదేశం భవిష్యత్తులో చంద్రుడిపై మానవులను పంపగలగటం పూర్తిగా సాధ్యమే.